నుంచి పనులు చేయించుకుంటూ డబ్బులు అడిగితే చంపేస్తామని బిల్డర్ బెదిరిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా లక్షారం గ్రామానికి చెందిన వలస కూలీలు వాపోయారు. బెదిరింపులకు పాల్పడుతున్న బిల్డర్ మహమ్మద్ ఫారూక్ ను విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ లో పౌర హక్కుల ప్రజాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాలతో కలిసి బాధితులు రామస్వామి, అనుష, మాచయ్యలు మాట్లాడారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీలో మహమ్మద్ ఫారూక్ అనే బిల్డర్ వద్ద కూలీ పనులు చేసినట్లు తెలిపారు. 26 మంది కూలీలతో పనులు చేస్తున్న తమకు ముందుగా అడ్వాన్స్ గా ₹1,00,000 ఇచ్చి పనులు పూర్తయిన తర్వాత 30 లక్షలు ఇస్తామని బిల్డర్ హామీ ఇచ్చారని తెలిపారు. పనులు పూర్తయి 3 నెలలు గడుస్తున్నప్పటికీ బిల్డర్ ఫారూక్ ను డబ్బులు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి కార్మికులతో అక్కడ పనిచేపించారు. ఈ పనిచేస్తున్న క్రమంలో ఏంటంటే రాడ్ల బిట్లు, టిప్పర్ లోడింగ్ అమౌంట్, జపాన్ ఆకులు, పెద్ద రాడ్లు, తర్వాత కంప్రెషర్ డబ్బులు, ఇటాచి మిషన్లు ఇవన్నీ పెట్టి కూడా అక్కడ పనిచేపించారు. ఈ ప్రతి దాని కూడా ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం మేము చేస్తే 30 లక్షలు వెళ్ళేది కాబట్టి ఏమని అంటే నువ్వు ఇట్లా మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని పోకపోతే నిన్న మొన్న వార్నింగ్ ఉండగా ఇచ్చాము, చంపేస్తాము, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. అయితే మేము చెప్తున్నాం ఏంటంటే పౌర హక్కుల ప్రజాసంఘం తరఫున ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళు లేబర్ డిపార్ట్మెంట్కు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలుకి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ అనేది కార్మిక చట్టాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా, అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు బయటకు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఈ విభాగం అనేది ఏం చేస్తుంది? ఈరోజు చట్టాలు కూడా సరిగ్గా లేవు, అమల్లో లేవు కదా. అసలు వాళ్ళు ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు, ఎలాంటి వర్క్ చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు? అసలు వీళ్ళు పబ్లిక్లోకి వచ్చి ఎందుకు, ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు, ఇక్కడ ఏ కార్మికులు ఎట్లా ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న కంపెనీలు ఏం చూస్తున్నాను ఎందుకు చూడటం లేదు. కాబట్టి మేము ఒకటి డిమాండ్ ఏం చేస్తున్నామంటే మహమ్మద్ ఫారూక్ అనే బిల్డర్ మీద బాండల్ లేబర్ యాక్ట్ కింద కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి. ఈ 26 మంది కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు లెక్కలు చూసి వెంటనే చెల్లించేటట్టు తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది కోరుతున్నాను.